ప్రపంచ మేధావి దళిత జన బాంధవుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహం రేపు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేనంతగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించింది. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎప్పటికీ చిరస్మరణీయమంటూ సందేశమిచ్చారు సీఎం జగన్. ఏపీ నట్ట నడిబొడ్డున విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ విగ్రహం సామాజిక న్యాయ మహాశిల్పమన్నారు సీఎం జగన్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా ఇకపై చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆకాశమంతటి వ్యక్తిత్వం గల డాక్టర్ అంబేద్కర్ ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా ఎంతో పోరాడారంటూ కొనియాడారు సీఎం జగన్. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన ఎన్నో విప్లవాత్మక భావాలు మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయన్నారు సీఎం. మనం బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో నవరత్నాల వంటి కార్యక్రమాల ద్వారా వాటిని అనుసరిస్తున్నామన్నారు జగన్. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు విద్యను తీసుకువెళ్లిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు సీఎం జగన్. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఆయన చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకమైందన్నారు సీఎం. సమసమాజ భావాలకు డాక్టర్ అంబేద్కర్ నిలువెత్తు నిదర్శనమని, రాజ్యాంగం ద్వారా, హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహాశక్తి కేవలం డాక్టర్ అంబేద్కర్ మాత్రమేనన్నారు జగన్. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దేశంలో దళితులతో పాటు కుల మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో 77 ఏళ్ల కాలంలో జరిగిన మార్పులకు మూలం డాక్టర్ అంబేద్కరేనన్నారు సీఎం జగన్. ఈ కారణంగానే ఆయనను ఇంతగా గౌరవించుకుంటున్నామని, విజయవాడలో నిర్మించిన ఈ మహాశిల్పం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ఆకాంక్షించారు జగన్.
పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తుందని విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు. దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. రేపు విజయవాడలో సీఎం జగన్ చేతుల మీదుగా డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల మహాశిల్పం ఆవిష్కరణ జరగనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దీన్ని నిర్మించడంతో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.